రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద చలో విజయవాడ పాంప్లెట్లు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ పిలుపు మేరకు కార్మికులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్మికులు చేస్తున్నటువంటి పని ఎవరికి గుర్తుకు రావడం లేదు. ఒక కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ సీఎం ముఖ్యమంత్రులు కానీ ఎంతోమంది వచ్చినా కూడా పారిశుద్ధ కార్మికులు చాలా కింద స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చి వాళ్ళు వచ్చే ముందు వీళ్ళకి అన్ని అలంకారాలను చేసినటువంటి పారిశుద్ధ కార్మికులను ఈరోజు కడుపు కొట్టే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఏమడుగుతున్నారు? దాదాపు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పట్టించుకున్న పాపాన పోలేదు. పారిశుద్ధ కార్మికులకు ఆప్కాస్ కార్మికులు పని చేస్తున్నటువంటి కార్యక్రమంలో చేసినటువంటి కార్మికులు చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 36,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన ప్లేస్లో ఎవరికైనా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే వాళ్ళ భార్య అంటే భార్యకు, భర్త అయితే భర్తకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే స్కూల్ స్వీపర్స్కి కానీ, ఇంజనీరింగ్ కార్మికులకు కానీ, లైటింగ్ సెక్షన్కి కానీ, అలాగే పార్క్లో పనిచేసినటువంటి కార్మికులకు కానీ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్న పరిస్థితి. అలాగే ఇంతకుముందు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ఇక్కడ మదనపల్లి పర్యటనలో వచ్చిన సందర్భంగా అన్నమయ్య జిల్లాలో పోయి కలిసినప్పుడు మా ప్రభుత్వం వస్తానే వెంటనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ తుంగలో తొక్కేసిన పరిస్థితి. ఏమనేది ఇంతవరకు పట్టించుకోవాలనే పరిస్థితి పోలేదు. అలాగే కార్మికులందరూ కూడా ఈరోజు దశల వారీగా 20వ తారీఖు నుంచి ఇవాళ దాకా దశల వారీగా కార్యక్రమాలన్నీ చేసినాం. ఏమి పట్టించుకోని పరిస్థితిలో పోవడం వల్ల రేపు నెల జూలై 7వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ కలుపుకొని విజయవాడలో ధర్నా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ నగర పంచాయతీలు కానీ అందరూ కార్మికులు కలుపుకొని పెద్ద ఎత్తున పోయేసి ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం.